RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు ఏపీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా వివరణ. బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. ఏపీ బడ్జెట్ సెషన్స్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14 కోట్ల 22 లక్షలు వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15 కోట్ల 44 లక్షలు వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ సాధించే పరిస్థితికి వచ్చారు. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే దిశ 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే దిశ మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే గాని 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది గాని మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయితే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే గాని 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. మాజీ మంత్రి కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వాళ్ళే ప్రకటించుకుని సాక్షాత్తు ఆనాటికి సభానాయకుడిగా ఉన్న ఆయన బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకు మైక్ ఇవ్వలేదు. వీళ్ళ సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే 2009, 2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. ప్లకార్డ్స్ ప్రదర్శించారు, పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళు వచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి. మీరు నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేమందరం వెళ్ళాం, ధర్నాలో పాల్గొని ఇక్కడ అందరం వెళ్ళాం అధ్యక్ష. ధర్నాలో మేము పాల్గొన్నాం అధ్యక్ష. కల్లారా మేము చూసాం, చాలా బాధేసాం. మాజీ ముఖ్యమంత్రి గారికి రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష, కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలే. కొంచెం స్పీడ్గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష? అమరావతిని సర్వనాశనం చేశారు. అలా అని కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెప్పుకునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంతలు పూడ్చేదానికి 1000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన, ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు, వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈ రోజు హౌస్ లోకి వాళ్ళు దర్జాగా వస్తున్నారే. ఈ రోజు ఈ హౌస్ కు రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష. గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తు ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన. SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి? అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
trillion in next 10 years. The core urban area will become a service only city and aim for net zero. This is where we are creating future city, AI city, and many other big projects. Hyderabad is now the EV capital of India, with the highest sales of EV in entire country. I am replacing 3,000 RTC public transport buses with electric vehicles. Outside this core urban area, I wanted to develop one of the world's largest manufacturing hubs. I want to make it my offer to the world for its China plus one need. We will connect these two rings with several radial roads. These will help us create manufacturing clusters for different verticals. As Telangana is a landlocked state, we are developing a mega dry port and will connect it to a seaport in neighboring Andhra Pradesh state. These two ports will be connected by a dedicated rail and road link. In this larger framework, we are excited to have this BioAsia conference. I want to express my vision today. We will develop Hyderabad and Telangana into one of the world's best and largest ecosystems for biosciences, biotech, and life sciences in innovation, research and development, manufacturing, skills development, and investment. Yesterday, we welcomed Amazon to Hyderabad. This is proof of how vibrant our ecosystem is and how friendly our policies are. I know some of the biggest names and greatest minds are here from the industry. Together, I hope all of you use this as a platform for great collaborations. My government is committed to providing you with the perfect ecosystem that includes policy, infrastructure, and support. బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలే, వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, మోసపోయినామని అర్థమైంది. మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను. ఇక బయటికి చెప్పుకోలేరు ఇమీడియట్గా, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే, మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగు టింగ్ అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా, అందుకే ఏమనుకున్నాడు, టకీ టకీ అని మొదలుపెట్టాడు. పడా టకీ టకీ పడుతున్నాయి, రైతు బంధు టకీ టకీ, రుణమాఫీ జరిగిందా టకీ టకీ, కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ, ఒక్కటన్నా ఏదన్నా టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది. ఎక్కడ? ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమని. ఇడికెళ్ళి సంచులు మోయాలి, ఢిల్లీలో ముఠ చెప్పాలి, పదవిగా పడుకోవాలి. గంతే కదా, ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి. ఇక్కడ బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని. ఏం చెప్తురా 14-15 నెలలకెళ్ళి అంటే కదా ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక 100 సార్లు అన్నాడు, 1000 సార్లు అన్నాడు. అప్పుల పాలు చేసిపోయినా ఆ రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసిండు, ఆగం చేసిండు, నాశనం చేసిండు అని మాట్లాడండి. మేము మొత్తం పురుజ లెక్క తీసి చెప్పినాం మొన్న అసెంబ్లీలో. ఏం చెప్పినాం? మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు, సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే, కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా, రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం,
లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అగో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం. నల్లా నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతుండేనో అగో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు 12 కాలాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు సార్ మా రాష్ట్రంలో కొరత లేదు, మాకు కొరత ఉన్న విషయం కూడా తెలియదని చెప్పి నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారం ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశవ్యాప్తంగా రైతుల కొరత ఉండేది. ఈరోజు పెద్ద ఎత్తున యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పైన ఉక్కు పాదం మోపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా దేశీయంగా, ఎందుకంటే యూరియా 90% గతంలో ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం. ఈరోజు మన యొక్క డొమెస్టిక్ కంపెనీలను కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా యూరియా కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడమైంది. మనకందరికీ తెలుసు రామగుండంలో తెలంగాణలో కూడా ఒక పరిశ్రమను నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం అయిన తర్వాత ఉత్పత్తిని కూడా ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దీనితో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పాత అలవాటు ప్రకారము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణలో కావలసినటువంటి రైతులకు ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 24-25 అంటే ఈ సంవత్సరంలో రబీ సీజన్కి సంబంధించి 9.8 lakhs మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్రము కేంద్రము జాయింట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తెలంగాణ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము 9.8 lakhs మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తెలిసిన తర్వాత సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి పంపించడం జరిగింది. అంటే రాష్ట్రం అడిగిన దానికంటే అదనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చాం. 10.02 మెట్రిక్ టన్స్ 1 అక్టోబర్ 2024 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు, అంటే 2 రోజుల క్రితం వరకు కూడా మరి తెలంగాణలో యూరియా అందుబాటులో ఉంది. గత ఏడాది పోలిసి చూసినట్లయితే ఈ సంవత్సరము 27.35%. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచిగా నిలిచింది పార్లమెంట్ ఎన్నికలలో. టీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికి కూడా మళ్ళీ కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే
ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ 2 పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 30% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి భార్య కాడ, భర్తో కాడ, ఇల్లు కాడ, స్కూలో కాడ, పుట్టిన జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించిండు. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుకొస్తామని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ 2 పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 30% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి భార్య కాడ, భర్తో కాడ, ఇల్లు కాడ, స్కూలో కాడ, పుట్టిన జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించిండు. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు. మీకు ఇస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ రోజు ఏపీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా వివరణ. బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.